హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్తో డిఫరెంట్ రెసిపీని తయారు చేస్తున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ని మనం ఫ్రూట్ లాగా తింటాము, లేదంటే జ్యూస్ లాగా తాగుతాము, కానీ స్నాక్స్ లాగా ఎప్పుడు చేసుకోలేదు కదండి. నేను డిఫరెంట్గా ఈ డ్రాగన్ ఫ్రూట్తో ఒక రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను. ఈ కలర్కి, ఈ టెక్స్చర్కి అసలు పిల్లలు అలాగే అట్రాక్ట్ అయిపోతారండి, చాలా ఇష్టపడతారు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ అన్నింటినీ వేసేసుకొని అలాగే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అండ్ షుగర్ మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొద్దిగా ఈ ప్యూరీని యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇలా సాఫ్ట్ దోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. మరీ గట్టిగా మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా ఉంటే చాలు. లిడ్ పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఇక్కడ చూడండి, మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న చపాతీ మిశ్రమం అంతా ఉంది కదా, దాన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక బేస్ కోట్ లాగా గోధుమ పిండిని తీసుకొని ఆ బాల్స్ని ఇలా ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సైజు లాగా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా చపాతీ షేప్స్ లాగా చేసుకోవాలి. అలాగే ఆ పిండి మొత్తాన్ని ఎన్ని చపాతీలు అవుతాయో అన్ని చపాతీల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీల్ని మనకు నచ్చిన షేప్లో, అంటే పిల్లలకు కూడా బాగా ఏ షేప్స్లో ఇష్టంగా తింటారో వాళ్ళు చూడగానే వావ్ అనుకొని ఇష్టంగా అట్రాక్ట్ అవుతుంటారు కదా, అలాగా మనకి నచ్చిన షేప్స్లో మనం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్స్, సర్కిల్ షేప్స్, అలాగే స్క్వేర్ షేప్స్లో కొన్ని మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యి రెడీగా ఉంది కదండి, దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ షేప్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 టైప్స్ లాగా చేసుకోవచ్చండి. మనకి రోస్ట్గా కావాలంటే అది తినడానికి కరకరలాడుతూ అదొక డిఫరెంట్ టేస్ట్లో మనం ఫ్రై చేసుకోవచ్చు, అంటే అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి. కానీ మనకి ఇక్కడ మెయిన్ డ్రాగన్తో చేస్తున్నాం కాబట్టి మనకి ఆ కలర్ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ 2 విధాలుగా మీకు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే క్రిస్పీగా ఉంటాయి. మనం అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ మిగిలిన చిప్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇంకొక రౌండ్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మరీ ఎక్కువగా ఫ్రై అయిపోనివ్వకుండా ఇలా పూరీలాగా పొంగుతూ వస్తున్నాయి కదా, ఇలా ఉన్నప్పుడే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా వస్తాయండి టెక్స్చర్. అలా మిగిలిన అన్నింటిని కూడా వేసుకోవాలి. అంతేనండి, వీటిని డ్రాగన్ కోలీ చిప్స్ అని అంటారు. ఇంకా హాట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వీటిని ఎలాంటి డిప్స్లో అయినా తినొచ్చు, అంటే న్యూటెల్లా, హనీ ఆర్ కెచప్, లేదంటే నేను ఇక్కడ డ్రాగన్ తోటి పల్ప్ లాగా ఇందాక ప్రిపేర్ చేశాను కదండి, ఆ పల్ప్లో కూడా డిప్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ చూడండి, ఇదేమో క్రిస్పీగా ఉన్నవి అండ్ అలాగే ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, ఇవేమో సాఫ్ట్గా వచ్చినవి. మనం ఎలా అయినా చేసుకోవచ్చు. పిల్లలైతే
ఇలా ప్రిపేర్ చేసిన వెంటనే చాలా ఇష్టంగా తిన్నారండి. అండ్ టేస్ట్ కూడా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్తో చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.